గ్రామ గ్రామాన అమ్మశక్తిగా వెలిసి ఒక్కో పేరుతో పిలుచుకుంటూ సహస్ర నామధారిణి ప్రజలను కన్న బిడ్డల వలె కాపాడుతూ జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తి లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే, కాని భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి. అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నది అనే భావన, అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగలాంబ పరమేశ్వరి ఆలయం ఒకటి. మన రాష్ట్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సుళ్లూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నది శ్రీ చెంగలాంబ. మరి ఈ ఆలయ విశేషాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. 10వ శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభగిరి. ఒక గొల్లపల్లె. రోజూ మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కలంకి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకొని పోతూ ఒక శిలను పట్టుకొని ఆ ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ఉధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించ పాదాల కింద దాహంని దునుముతున్న దేవి విగ్రహం పశువుల కాపరి చూసి ఆ గ్రామ పెద్దలకు విన్నవించగా గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకుని వచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణముఖంగా నిఠార్గా నిలబడి మహిషాసుర మర్దిని స్వయంభుగా వెలిసి ఉండటం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో అమ్మవారు కనపడి తాను అక్కడే ఉండదల్చానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహారిణి అయిన శాంతిమూర్తిగా కొలువు తీరటం వల్ల తెన్కాశి అని పిలిచేవారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా కాలక్రమంలో అదే చెంగాలిపేటగా పిలువబడి చివరికి ఆంగ్లేయుల పాలనలో సుళ్లూరుపేటగా మారిందంటారు. ఊరి పేరు వెనుక మరో కారణం కూడా చెబుతారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పడం ఒక ఆచారంగా వస్తుంది. అదే సుళ్లూరుపేటగా రూపాంతరం చెందినదని అంటారు. సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదానం నిర్మించబడి ఉంటుంది. తూర్పు వైపున స్వాగతద్వారం, రాజగోపురం నిర్మించారు. ఉప ఆలయాలలో గణపతి, లింగరూప కైలాసనాథుడు, నాగదేవతలు కొలువు తీరి దర్శనమిస్తారు. నూతనంగా నిర్మించబడిన ప్రధానాలయం ముఖమండపంలో నవదుర్గ రూపాలను సుందరంగా మలిచి నిలిపారు. గర్భాలయంలో సర్వలంకరణ భూషితిగా శ్రీ చెంగలాంబ పరమేశ్వరి కొలువై ఉంటారు. ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్తులై పూజాధికారాలు నిర్వర్తిస్తున్నారు. రోజంతా భక్తుల సందర్శనార్థం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల కిందట ఒక దొంగ ఆలయంలోనికి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారంట. కాని అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు అని తెలపడంతో వాటి ప్రాంగణంలో ఒక చోట ఉంచారంట. ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగలాంబ మహత్యమా అన్నట్లుగా వృక్షమూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చు. సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదానం నిర్మించబడి ఉంది. తూర్పు వైపున స్వాగతద్వారం, రాజగోపురం నిర్మించారు. ఉప ఆలయాలలో గణపతి, లింగరూప కైలాసనాథుడు, నాగదేవతలు కొలువుతీరి దర్శనమిస్తారు. ఈ వృక్షం దగ్గర నాగలింగం, నవగ్రహ మండపం ఉంటాయి. సంతానాన్ని కోరుకునే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఊయలులు కడతారు. నియమంగా ప్రదక్షిణలు చేస్తారు. ప్రతినిత్యం నియమంగా ఎన్నో రకాల పూజలు, అర్చనలు, సేవలు శ్రీ చెంగలాంబ పరమేశ్వరికి జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవకలశ అభిషేకం, మహాచండి యాగం, అర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్నారు. వివాహము, ఉపనయనము, పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడము, అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోవడానికి దేవాలయాల్లో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాల మండపము, వసతి గదులు, అందుబాటు ధరలతో దేవస్థానం ఏర్పాటు చేసింది. గణపతి నవరాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. దసరా నవరాత్రుల్లో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాక తమిళనాడు నుండి కూడా భక్తులు తరలివస్తారు. సుళ్లూరుపేట శ్రీ చెంగలాంబ పరమేశ్వరికి 7 సంవత్సరాలకు ఒకసారి మే, జూన్ నెలల మధ్య బ్రహ్మోత్సవాలు జరుపుతారు. 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ఠ, బలిహరణతో ప్రారంభమవుతాయి. 2వ రోజు నుంచి 4వ రోజు వరకు సుడిమానుకు చక్రం, నల్లమేక, పూలమాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు. 3వ రోజున మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది. లోకకంటకుడైన మహిషాసురుని మహంకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు 5వ రోజున కాళిందీ నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం చేస్తారు. ఆఖరి రోజున పరమేశ్వరుని పుష్పపల్లెకిలో ఊరేగిస్తారు. 2వ రోజు నుంచి 4వ రోజు వరకు సుడిమానుకు చక్రం, నల్లమేక,
పూలమాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు. நாங்கள் வருஷம் வருஷம் இந்த கோயிலுக்கு வருவோம். வந்து ஆடு வெட்டிட்டு போவோம். இந்த வாட்டி கோயில் வந்து நல்லா புதுப்பிச்சு கட்டியிருக்காங்க, சூப்பராக இருக்குது. நாங்கள் 100 ரூபா தரிசனத்தை வந்தோம். எப்பவுமே வெளியே சாமி கும்பிடுவோம். இந்த வாட்டி அம்மன் கிட்ட வரைக்கும் போய் நல்லபடியாக சாமி கும்பிட்டு வந்தோம். நல்லபடியாக தரிசனம் ஆச்சு. எல்லாருமே வாங்க, நீங்கள் வேணுனது கண்டிப்பாக நடக்கும். సహకరిస్తుంది, బాగానే ఉంటుంది. వస్తే మేము బాగానే ఉంటున్నాము. మాకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. చెన్నై నుంచి కూడా వస్తారు, చాలా ఊరు నుంచి వస్తూ ఉంటారు. దాన్ని ఇచ్చుకొని పోయి అంతే తిరిగి పెట్టి అంత పడిపోయి ఏ ముందు కొట్టి అప్పుడు తాగేదిలే. మా అమ్మగారి కొడుకు వచ్చేది తీసుకొని తెచ్చుకుంటుంది, అప్పుడు వచ్చేది ఆ మామ దాన్ని ఇచ్చుకొని పోయేది. చుట్టూరు తోటలో సర్లేదు బాగానే అరికట్టింది, బాగానే ఫలితాలు వస్తుంది. ఈ వర్షాలు వచ్చిన దానివల్ల మిరప చెట్టు అయితే ముడిపోయింది. అది మొదలు శనగేస్తాం. శనగ ఒక్క ఎకరాకి 30 నుంచి 80 బస్తాలు అవుతాయి. ఇక్కడ అమ్మవారికి అష్టమి రోజున, చతుర్దశి రోజున, నవమి రోజున, పౌర్ణమి రోజున, ఇంకా భక్తులు కోరుకున్నటువంటి రోజున ఇక్కడ మహాచండీ యాగాన్నంతా కూడా విశేషంగా చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ప్రతినిత్యం ఉదయం అభిషేకం, కొలువు హారతులు, అర్చనాది కార్యక్రమాలు, సహస్రనామార్చనలు, సాయంత్రం పల్లకీ సేవ, అలాగే ఊంజలి సేవ, ఇలా నిత్య విధిలో ఉండేటువంటి సేవలన్నీ కూడా అమ్మవారికి చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి తిరునాళ్ళ అనేటువంటి మహోత్సవం చేస్తారు. 7 రోజుల పాటు జరుగుతుంది అత్యంత విశేషంగా. అందులో భాగంగా 7 రోజుల భాగంగా 3 రోజుల పాటు సుడిమాను అనేటువంటి ఉత్సవాన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ సూళ్ళూరుపేట అమ్మవారి సుడిగుండంలో దొరికింది. దానికి ప్రత్యేకంగా ఇక్కడ మనం చేసేటువంటి సుడిమాను అనేటువంటి దాన్ని, ఈ ప్రాంతం పేరు కూడా సూళ్ళూరుపేట అనేటువంటి ప్రాంతంగా నామధేయం చెంది ఉన్నది. మరి అంతే భాగంగా అమ్మవారికి ఆ 7 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విశేషాలతో, ఉత్సవాలతో అమ్మవారికి మనం ఇక్కడ తిరునాళ్ళ చేయడం జరుగుతూ ఉంది 5 సంవత్సరాలకు ఒకసారి. అంతేకాకుండా ప్రతి భక్తుడు కూడా రాత్రి పగలు ఎళ్లవేళలా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపచేసుకొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు అవుతున్నారు. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా, వీరందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి తల్లి, తలుపులు లేనటువంటి తల్లి, పిలిస్తే పలికే దైవంగా ఉండేటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవిని వీరందరూ కూడా త్రిశక్తి స్వరూపిణిగా ఉండేటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి, దక్షిణ కాళి అని కూడా అమ్మవారికి పేరు. మరి ఈ విశేషమైనటువంటి దేవస్థానాన్ని, అమ్మవారిని మీరందరూ కూడా దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులై మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేసుకొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.